ఈరోజు ఇంటర్వ్యూలో నాతో పాటు ఒక అమ్మాయి ఉందండి. తనకి 25 ఏళ్ల వయసున్నంత వరకు జీవితం అలా సాఫీగా గడిచిపోయింది. అనుకోకుండా 2023లో చిట్ ఫండ్ కేస్‌కి సంబంధించి తల్లిదండ్రులు జైలుకు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఏం చేయాలో అర్థం కావట్లే. ఇక్కడికి కూడా ఎవరన్నా వస్తారేమో అని భయమవుతుంది. ఇంటికొస్తే మమ్మీ కనిపించకపోతే నేను చాలా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, నేను స్కూల్ నుంచి వచ్చేసరికి కాలేజ్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉండాలని తెలియలా అని అరిచేదాన్ని మమ్మీ మీద. ఈరోజు ఆఫీస్ నుంచి వస్తే ఒక్కరోజు కూడా మమ్మీ కనిపించదు ఇంటికి వస్తే. ఇన్ని రోజులు మనీ ఉన్నప్పుడు మాతో అందరూ మాట్లాడారు. మనీ లేకపోతే ఫోన్ ఇప్పటికీ మా పేరెంట్స్ అరెస్ట్ అయ్యి 3.5 months అయితే ఎలా ఉన్నారు అని అడగడానికి కూడా ఎవరు ఫోన్ చేయలే. అందరికి ఇంకా ఏమనుకుంటున్నారు అంటే వి స్టిల్ హ్యావ్ మనీ, వీఆర్ డూయింగ్ ఇట్ వాంటెడ్లీ అని. బట్ దే డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. చచ్చిపోండి, మీరు ఎందుకు బ్రతుకున్నారు, మీకు సిగ్గులేదు ఇంకా బతుకుండడానికే అన్నారు. త్రీ మంత్స్ బ్యాక్ మీ మమ్మీతో మాట్లాడానని చెప్పావు. అదే జైలు నుంచి ఫోన్ చేశారు, చెంచల్గూడ జైలు నుంచి ఫోన్ చేశారని చెప్పి. ఆ క్షణం ఎలా అనిపించింది నీకు? చాలా కష్టంగా అనిపిస్తుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మిసాన్ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో నాతో పాటు ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి గురించి చెప్పాలి అంటే తనకి 25 ఏళ్ల వయసు ఉన్నంత వరకు జీవితం అలా సాఫీగా గడిచిపోయింది. తన ఉద్యోగం తను చేసుకుంటూ అండ్ చక్క అమ్మా నాన్నలతోటి, అక్క తమ్ముడితోటి జీవితం ఒక మామూలు అమ్మాయి ఎలా అయితే హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తుందో అలా తన లైఫ్ సాగింది. కానీ అనుకోకుండా లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఒక పెద్ద డిస్టర్బెన్స్ వాళ్ళ ఫ్యామిలీని చిన్నాభిన్నం చేసింది. సో ఒక చిట్ ఫండ్ కేస్‌కి సంబంధించి తన తల్లిదండ్రులు జైలుకు వెళ్ళటం జరిగింది. సడన్గా లైఫ్ మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోయింది. అప్పటి వరకు ఆప్యాయంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా తిట్టడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు కూడా వాళ్ళ మనీని వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆప్యాయంగా పలకరించిన వాళ్ళంతా కూడా బెదిరించడం మొదలుపెట్టారు. సో మిమ్మల్ని ఏదన్నా చేస్తే అప్పుడు మీ తల్లిదండ్రులు బయటకు వస్తారు అని ఇలా నానా రకాల మాటలు అంటూ వాళ్ళని భయపెట్టడం. సో తను మధ్యలో ఒక 4 నెలలు ఉద్యోగం చేయడం కూడా మానేసింది. ఎందుకంటే తనది నైట్ షిఫ్ట్ కాబట్టి నైట్ టైంలో కూడా అసలు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో, ఎక్కడ ఏదైనా అటాక్స్ జరుగుతాయేమో అన్న భయపడి 4 నెలలు జాబ్ కూడా మానేయడం జరిగింది. సో ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఎవరన్నా సరే లైఫ్లో చాలా డిప్రెషన్కి గురవుతారు, కృంగిపోతారు. ఎందుకంటే ఒక అమ్మాయికి తల్లిదండ్రుల సపోర్ట్ అన్నది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. లాంటిది సడన్గా తల్లిదండ్రులు కొన్ని రోజులు దూరంగా ఉండడం, ఆ తర్వాత జైలుకు వెళ్ళటం, ఇలా ఇన్ని సిచ్యువేషన్స్ని చూసిన తర్వాత కూడా తను తన మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఫస్ట్ చీజ్ కేక్స్ బిజినెస్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత అది మంచి రెస్పాన్స్ని అందుకొని, అంటే తను వాళ్ళ సిస్టర్ ఇద్దరు, ప్రత్యూష ఇద్దరు కలిసి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఆ చీజ్ కేక్స్ తర్వాత ఇప్పుడు యమ్మీ ఫిల్స్ అనే దాన్ని స్థాపించారు. సో అది స్టార్ట్ చేసి 3 months అవుతుంది. ఇక్కడ మనకి రకరకాల ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, ఇంకా మనకి క్విక్ స్నాక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఇది కూడా ఇప్పుడు మంచి రెస్పాన్స్ని అందుకుంటూ ఉంది. మనం ఏది తీసుకున్నా సరే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా తనకి చెప్పడం జరుగుతుంది. సో ఇంత ఇంట్రొడక్షన్ నేను ఎందుకు చెప్పాను అంటే అంటే తన స్టోరీలో ఉన్న డెప్త్ అదంతా కూడా ఫస్ట్ చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మొత్తం ఒకసారి అవుట్లైన్ చెప్పడం జరిగింది. సో తన పేరు వచ్చేసి ప్రనూష అండి. సో తను వాళ్ళ సిస్టర్ కలిసి ఈ యమ్మీ ఫిల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ వాళ్ళ బ్రదర్ ప్రణీత్ కూడా ఇదంతా కూడా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మరి తన మాటల్లో తన స్టోరీ అంతా కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా కూడా డీటెయిల్గా ఇప్పుడు తన మాటల్లో మనం విని తెలుసుకుందాం. హలో ప్రనూష. హలో. సో ఇప్పుడు ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? స్టిల్ స్ట్రగ్లింగ్. ఏం చేయాలో అర్థం కావట్లే. ఇక్కడికి కూడా ఎవరన్నా వస్తారేమో అని భయం అవుతుంది. ఇది స్టార్ట్ చేసినట్టు కూడా ఎవరికి తెలీదు.
ఇంకా అందరూ అనుకుంటుంది ఏంటంటే మా దగ్గర చాలా మనీ ఉన్నాయి, వీఆర్ డూయింగ్ ఇట్ వాంటెడ్లీ అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే మా గోల్ ఏంటిది అంటే అట్లీస్ట్ 10% ఆఫ్ ఇట్ మేము డెట్స్ క్లియర్ చేసుకున్నా మేము సక్సెస్ అయినట్టే అని అనుకుంటున్నాం. ఇదంతా ఎలా జరిగింది ప్రనూష? అంటే సడన్గా ఇప్పుడు మీకు అసలు ఏమీ తెలీదు, అంటే ఇలా ఒక కేఫ్ అయ్యి పేరెంట్స్ వెళ్ళిపోవడం, తర్వాత అరెస్ట్ అవ్వటం, ఇదంతా జరిగేంత వరకు కూడా మీకు యాజ్ పిల్లలుగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఐడియా లేదు? అస్సలు ఐడియా లేదు. యాక్చువల్లీ ఇది జరగకముందు మాకేం ఐడియా లేదు. జరిగాక కూడా మా మమ్మీ వాళ్ళు చెప్పింది కాదు ఇది. అందరూ చెప్పడంతో మాకు తెలిసింది ఏంటంటే ఇంట్రెస్ట్కి లాస్ అయిపోయారు చాలా. సపోజ్ 5 lakhs తీసుకున్నారు అంటే దానికి 10,000 ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్ అమౌంట్ ఇవ్వలేదు, చిట్గా కన్వర్ట్ చేశారు. సో ఆ చిట్స్ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ మీద చిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లిఫ్ట్ చేసేసుకున్నారు, ప్రిన్సిపల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉన్నాయి అంటున్నారు. సో అలా ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్ తోటి చిట్స్ లిఫ్ట్ చేసుకోవడం వల్ల లాస్ వచ్చింది. అండ్ 2020 and 2021లో కోవిడ్ వల్ల కూడా లాస్ వచ్చింది. దానివల్ల డాడీ 2020లో రిటైర్ అయ్యారు. ఆ అమౌంట్ కూడా అందులోనే ఇన్వెస్ట్ చేశారు. 21లో కోవిడ్ తర్వాత 22లో ఇల్లు అమ్మేశారు, 23లో ప్లాట్. అండ్ దెన్ ఇంకా ఫండ్స్ ఏవి లేవు. ద ఓన్లీ సొల్యూషన్ వాళ్ళకి దొరికింది ఐపీ. సో ఇది జరిగిందని తెలిసి ఒక బాబాయ్ మేము హెల్ప్ చేస్తాము, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన లాయర్ ఉన్నారు అని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి కొన్ని రోజులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత అవుతుంది అంత అవుతుంది, కార్ అమ్మేసి సెట్ చేద్దాము అని కార్ సేల్ చేసి ఉన్న లాస్ట్ ఫండ్స్ అన్నీ లీగల్ హియరింగ్స్ వాటికి పెట్టేశారు. అందరూ అన్ని రకాలుగా బ్లాక్ చేసేసారు. డాడీ పెన్షన్ అకౌంట్ బ్లాక్ చేసేసారు. అంటే ఏ మనీ లేకపోతే ఎక్కడ సర్వైవ్ అవుతారో చూద్దాము, ఎక్కడి నుంచి అకౌంట్ బ్లాక్ చేసేస్తే తినడానికి ఉండదు. ఏప్రిల్ వెళ్ళిపోతే జూన్ నుంచి అకౌంట్ బ్లాక్లో ఉంది. అప్పటికి మా దగ్గర డబ్బులు లేవు. కార్ అమ్మిన మనీ ఏదైతే ఉందో అది లీగల్ హియరింగ్స్కి పెట్టేశాము. వీ హ్యావ్ నో లైక్ లిటరల్లీ తినడానికి కూడా ఆ రోజు లేకుండా ఉండే మా దగ్గర. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, కాకపోతే ఎక్కడైనా కొన్ని రోజులే ఉండగలం. నన్ను సిస్టర్ అప్పటికే మ్యారీడ్ 2019లో నాకు మ్యారేజ్ అయిపోయింది. అక్కకి మ్యారేజ్ అయిపోయి అప్పటికి 4 years. సో దీనివల్ల వాళ్ళకు కూడా అంటే బావ ఏమనలేదు, కాకపోతే ఎవరైతే ఈ మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా బావని కూడా మీకు తెలుసు మీరు కావాలనే చేస్తున్నారు, మాకే తెలీదు, బావకి అసలు నో ఐడియా. తనకు కూడా ఫోన్ చేసి మిమ్మల్ని అమ్మాయిలను ఎట్లా లోపల పెడతామో మిమ్మల్ని పెడతాము లోపల, ఇలా స్టార్ట్ చేశారు. కోపం వచ్చి బావకి ఇంకా అక్కకి క్లాషెస్ వచ్చినాయి. నేను వాళ్ళ ఇంట్లో ఉండి కొన్ని రోజులు చీజ్ కేక్స్ స్టార్ట్ చేసాము. ఈ బిల్స్ పే చేసుకోవాలి, అవన్నీ మనీ కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి. చీజ్ కేక్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే రన్ అవుతుంది. ఓన్లీ వీకెండ్ స్టార్ట్ చేసాం అది. ఎందుకంటే వీక్ డేస్లో అక్క ఆఫీస్కి వెళ్ళేది, మేము వెళ్ళి ప్రిపేర్ చేసుకోవడానికి ఉండేది కాదు. అక్క సాటర్డే సండే ఉంటుంది కాబట్టి వీక్ ఆఫ్స్లో మేము వెళ్ళి చీజ్ కేక్స్ ప్రిపేర్ చేసుకొని 5 to 10 ఆ టైంలో కాజాగూడ లేక్ దగ్గర స్టార్ట్ చేసాము. ఓకే, అక్కడ 3 months చేసాము. జూలై నుంచి అక్టోబర్ వరకు కంటిన్యూ చేసాము. ఆగస్ట్లో నాకు జాబ్ వచ్చింది. సెప్టెంబర్ 1st నుంచి నేను జాబ్లో జాయిన్ అయ్యా. సో ఆ వచ్చిన మనీ తోటి నేను నా శాలరీ ఏదైతే ఉందో అది అక్కకే ఇస్తాను. ఎందుకంటే లైక్ తను క్రెడిట్ కార్డ్ బిల్స్ అవన్నీ పే చేసుకుంటే తను కొంచెం క్లియర్ అవుతే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. ఇప్పుడు నేను అక్క ఇద్దరం అదే చేస్తుంది, జాబ్ చేసుకుంటూ అండ్ వీఆర్ స్టిల్ చెకింగ్ విత్ యమ్మీ ఫిల్స్. ప్రొడక్షన్ చేస్తాము, వీక్ ఆఫ్స్లో ప్రొడక్షన్ చేసుకొని వీక్ డేస్లో జాబ్కి వెళ్తాము. నాది రొటేషనల్ షిఫ్ట్స్. అంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు యువర్ బ్యాక్ టు వర్క్, మధ్యలో 4 months గ్యాప్ వచ్చింది. ఆగస్ట్ నుంచి మళ్ళీ జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత నాకు రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్. సో చీజ్ కేక్స్ అనేది ఇంకా పాసిబుల్ కాదు సాటర్డే సండే పెట్టుకోవడం. అండ్ అప్పటికే థాట్ అయితే ఉండే ఏదో ఒకటి చేయాలి అని. ఎందుకు అంటే మనీ లేకపోతే ఏం లేదు. ఇన్ని రోజులు మనీ ఉన్నప్పుడు మాతో అందరూ మాట్లాడారు,
మనీ లేకపోతే ఫోన్ ఇప్పటికీ మా పేరెంట్స్ అరెస్ట్ అయ్యి 3.5 months అయితే ఎలా ఉన్నారు అని అడగడానికి కూడా ఎవరు ఫోన్ చేయలేదు. సీరియస్లీ ఫీల్ యువర్ పెయిన్. అసలు కళ్ళల్లో బాధ తెలుస్తూ ఉంది. బట్ నో, డెఫినెట్లీ ఎవరికైనా చాలా కష్టం, అండ్ అందులోనూ బీయింగ్ అ గర్ల్ ఇంకా చాలా కష్టం. ఎందుకంటే అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అలా తిట్టడం, అబ్యూస్ చేయటం, ఇదంతా కూడా. ఈవెన్ రిలేటివ్స్ ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ అన్నది రాలేదా? అంటే ఫినాన్షియల్ సపోర్ట్ అది పక్కన పెడితే, సో సడన్గా పేరెంట్స్ జైలుకి వెళ్ళారు, సో వీళ్ళ పరిస్థితి ఏంటి అని కనుక్కోవడం కానీ, మాట్లాడడం కానీ. ఎవరు అయితే కాల్ చేయట్లేదు. మా పిన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు వన్స్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా. అందరికీ ఇంకా ఏమనుకుంటున్నారు అంటే వి స్టిల్ హ్యావ్ మనీ, వీఆర్ డూయింగ్ ఇట్ వాంటెడ్లీ అనే. బట్ దే డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. ఒక లగ్జరియస్ లైఫ్ నుంచి రోడ్ మీదకి లిటరల్లీ. బట్ స్టిల్ వాళ్ళు నమ్మకపోతే ఇప్పటికే మాకు భయం అవుతుంది. ఇక్కడ ఎవరు వస్తారు, ఏం చేస్తారు, ఇది ఎట్లా చేశారు, మనీ లేవన్నారు, ఇక్కడి వరకు ఎలా వచ్చారు. మరి మేము పిఎఫ్ అమౌంట్ తీసాము, ఇన్సూరెన్సెస్ సరెండర్ చేసాము, లాస్ 2 lakhs పే చేస్తే మాకు వచ్చింది 1 lakh. 1 lakh కూడా కాదు, ఆల్మోస్ట్ 50,000 ఏమో. అన్ని లాస్కే సరెండర్ చేసుకున్నాం. బికాజ్ ఆ ప్రీమియం అమౌంట్స్ మేము పే చేయలేము. మాకు వచ్చే శాలరీస్ తోటి ప్రీమియమ్స్ పే చేయలేము. ఇంటి రెంట్, కరెంట్ బిల్, అసలు ఇవి ఎప్పుడు మేము చేయలేదు. పేరెంట్స్ చూసుకునే వాళ్ళు. సో ఇంత అమౌంట్ అవి ఇవి మేము పే చేయలేము. అండ్ మాకు ఇప్పుడు మేమున్న పొజిషన్కి మేము ఏదో ఒకటి చేయాలి. అండ్ దట్స్ ద రీజన్ అన్నీ సరెండర్ చేస్తాము. ఒక పిఎఫ్ అమౌంట్ తీసాము, క్రెడిట్ కార్డ్ మీద లోన్స్ తీసి ఇది స్టార్ట్ చేసాము. ఓకే, అంటే ఇప్పుడు మీ మీద ఎటువంటి ఫినాన్షియల్ భారం పడింది అనుకోవచ్చు? ఏమన్నా పేరెంట్స్ ఇది అదేమన్నా మీకు పడింది అనుకోవాలా, లేకపోతే? ఫినాన్షియల్ అయితే ఉంది. ఎందుకు అంటే అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు, కొంచెమన్నా ఇవ్వండి, కొంచెమన్నా సెటిల్ చేయండి, ఎంతో కొంత ఇవ్వండి, మేము ఎవరికి చెప్పము. లిటరలీ ఓన్ సిస్టర్స్ కూడా నాకు ఇస్తే నేను మా అక్కకేం చెప్పను, నాది ఒక్కదాన్ని సెటిల్ చెయ్యి. 2-3 సిస్టర్స్ ఉంటే నాకు ఒక్కదానికి సెటిల్ చేయి, వాళ్ళకి ఎవరికి నేను చెప్పనులే అన్న అట్లా అప్రోచ్ అవుతున్నారు మమ్మల్ని. చచ్చిపోండి, మీరు ఎందుకు బ్రతుకున్నారు, మీకు సిగ్గులేదు ఇంకా బతుకుండడానికి అన్నారు. అట్లీస్ట్ ఆ మాటల్లో మేము ఆన్సర్ చేయడానికన్నా మాకు ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడలేదు వాళ్ళు. ఎప్పుడు ఇది అయినాక ఫోన్ చేసి, మీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది, మీరు పిల్లలు కాదా, పిల్లలే అన్నీ చెప్పాలని ఏం లేదు కదా. సో మా ఎయిమ్ ఏంటిది అంటే, వీళ్ళు ఎవరైతే క్వశ్చన్స్ మమ్మల్ని చేశారో వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. సంపాదిస్తే మాకు వాల్యూ, మనీ ఉంటేనే వాల్యూ, మనీ లేకపోతే ఎవరు చూడరు. వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళ పెయిన్ ఉంటుంది. అంటే ఎవరైతే మీ దగ్గర మనీ అది ఇన్వెస్ట్ నేను చేశారో అది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా సరే ఎవరికి మనీ easy గా రాదు, yes. మనీ ఈజ్ మనీ. సో ఎస్, మీ పేరెంట్స్ సరే వాళ్ళు విడోంట్ అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అన్నది మనకి తెలీదు. సంహౌ వాళ్ళు ఇలా అప్పుల్లోకి వెళ్ళిపోవటం, సడన్గా ఐపీ పెట్టడం, మళ్ళీ ఇలా అరెస్ట్ అవ్వటం. బట్ సరే ఇప్పుడు వాళ్ళదన్నది పక్కన పెడితే, ఇప్పుడు పిల్లలుగా మీరు యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు సరే ఆ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు చెప్పో ఏదో మీరు అసలు ఇన్వాల్వ్ అయ్యి లేరు కదా వాటిల్లో. లేకపోయినా మమ్మల్ని అంటున్నారు, మీకు తెలుసు మీరు కావాలని చేస్తున్నారు, మీ మీద ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడతాం మిమ్మల్ని కూడా. ఇప్పుడు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ చేశారు, ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. వాళ్ళు హెరాస్ చేసినందుకు మేము కూడా వాళ్ళ పేరు రాసి మేమేమన్నా చేసుకుంటే వాళ్ళ పిల్లల పేర్లు రాస్తే డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ఐ డోంట్ నో ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఒప్పుకుంటా, మనీ ఎవ్వరికి ఈజీగా రావు, ఎవ్వరు ఇది కాదు. కాకపోతే చేసిన వాళ్ళని అనండి, ఒప్పుకుంటా. మా ఫొటోస్ తీసి మా ఫొటోస్ కూడా పబ్లిక్గా పోస్ట్ చేశారు. నేను అక్కడికి చెప్పాను, మేము కాదన్నా చేసింది, చేసిన వాళ్ళ ఫొటోస్ పెడితే మాకేం ప్రాబ్లం లేదు, మా పేరెంట్స్వి పెట్టుకోండి, ఎందుకంటే మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మాకు కాదు. మీరు పిల్లలు కదా, వాళ్ళు చేసిన తప్పులో కూడా మీకు ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. అలా మాట్లాడుతున్నారు.
తర్వాత సరే అండి, ఇప్పుడు సడన్గా పేరెంట్స్ ఇంట్లో నుంచి ఫస్ట్ అంటే అరెస్ట్ కాకముందు ఫస్ట్ వెళ్ళిపోవడం జరిగింది కదా ఇంట్లో నుంచి. ఇంట్లోంచి అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కానీ చెప్పడం కానీ ఏం నార్మల్గా వెళ్ళారు బ్యాగ్ తీసుకొని. ఊర్లో ఒక పొలం ఉంది, సరే అదే అమ్ముతాము దాని గురించి అని చెప్పి వెళ్ళారు. బాబాయ్ చెప్పాడు ఇట్లా చేపిద్దాము అది అని, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంతే, ఇంకా ఆ రోజు నుంచి ఇంటికి రాలేదు మళ్ళీ. ఎన్ని డేస్ ఇంటికి రాలేదు? ఆల్మోస్ట్ 2-3 months ఇంటికి రాలేదు. ఇంటికి ఫోన్లో రాలేదు. కాంటాక్ట్ కానీ? ఫోన్ బ్లాక్ అంటే ఫోన్ సిమ్స్ తీపిచ్చేశారు. ఓకే. మమ్మల్ని కూడా మీరు కూడా ఇక్కడ ఉండకండి, ఎక్కడికన్నా వెళ్ళిపోండి, మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, ఇంకా మీరు కూడా ఎక్కడికన్నా వెళ్ళిపోండి. అది మీది ఓన్ హౌస్ ఉండే? రెంటెడ్ హౌస్. ఓన్ హౌస్ ఉండే అమ్మేశాము. మేము రెంట్ హౌస్లోనే ఉన్నాము. సేమ్ ప్లేస్లో 23 years నుంచి ఉన్నాం, అదే ఇంట్లో. చుట్టుపక్కల వాళ్ళు కూడా లైక్ ఆల్మోస్ట్ 15+ years నుంచి మమ్మల్ని చూస్తున్నారు. అంటే నైబర్స్ ఎవరైతే ఉన్నారు 15 years, ఒక 10 years. ఇప్పటికీ ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు. మా దగ్గర ఇంకా ఏవో ఉన్నాయి, కావాలనే చేస్తున్నారు వీళ్ళు. ఇందులోంచి ఎట్లా బయటికి రావాలో మాకు తెలీదు, కానీ ఏదో ఒకటి చేయాలి. సో 3 months తర్వాత మళ్ళీ పేరెంట్స్ బ్యాక్ రావటం జరిగింది? బ్యాక్ రాలేదు, కానీ ఎక్కడున్నారో తెలిసిందే. ఓకే. దాని తర్వాత ఇంకా అప్పటి నుంచే మళ్ళీ అరెస్ట్ అవ్వటం అదంతా అయిందా? వాళ్ళు వెళ్ళిపోయాక ఒక 3 months తర్వాత తెలిసింది. అక్టోబర్ అలా మేము ఇది చేయడం స్టార్ట్ చేసాము. వాళ్ళకి తెలియదు మేము ఇలా చేయాలి అని అనుకుంటున్నాము అని, బికాజ్ వాళ్ళు మాకేం చెప్పలేదు. మేము కూడా వాళ్ళకి ఏం చెప్పాలని అనుకోలేదు. ఇది స్టార్ట్ చేస్తున్నాము అని December 21st షాప్ ఓపెనింగ్, December 15th. ప్రనూష, ఇప్పుడు 3 months టైంలో ఇప్పుడు రెంటెడ్ హౌస్ అన్నారు, మరి పేరెంట్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి మన కష్టాలు తెలియదు, వాటర్ బిల్స్కి మన కష్టాలు తెలియదు, ఫుడ్ మనం కొనుక్కోవాలి, మన ఆకలికి తెలియదు మన కష్టాలు. మరి ఇవన్నీ ఎలాగా నీ ఇన్కమ్తోనే సర్వైవ్ అయ్యావా? ఎలాగా? 2 months అడ్వాన్స్ ఉండే ఇంటికి. అంకుల్కి ఫోన్ చేసి మేము 2 monthsలో ఖాళీ చేసేస్తాం అంకుల్, అడ్వాన్స్ ఉంది కదా అన్నాను. దాని తర్వాత నాకు ఫస్ట్ మంత్ శాలరీ పడ్డాక 1 month పే చేశాను. అండ్ ఆ 4 months తర్వాత మళ్ళీ జాబ్ వచ్చినాక ఇల్లు ఖాళీ చేసేసాను ఫస్ట్ మంత్ శాలరీ తోటి. ఈ 4 months ఆ 3 months ఏదైతే ఉందో ఆ 2 months ముందు అడ్వాన్స్ ఉండే 1 month నేను పే చేశాను. ఇంకా 1 month ఆ అంకుల్కి మేము పే చేయలేదు. అసలు మీ పేరెంట్స్తో కాంటాక్ట్ ఎప్పుడు అయ్యింది ప్రనూష నీకు? ఇంకా తర్వాత అంతా అయిన తర్వాత 1 year నుంచి మా పేరెంట్స్ తోటి సరిగ్గా మాట్లాడింది లేదు. 1 year? ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఏప్రిల్కి. మొన్న మమ్మీ ప్రిజన్ నుంచి ఒకసారి కాల్ చేసినప్పుడు మాట్లాడినాం. చాలా బాధ అనిపిస్తుంది, మమ్మీ వాళ్ళకి దూరంగా ఉండాలి. లిటరలీ చాలా దగ్గర వాళ్ళు కూడా మీకు ఎందుకు ఇంత అవసరమా, మీకు అంత పెద్ద కార్ అవసరమా, మీకు బాగా ఏమంటారు వాంటెడ్గా లగ్జూరియస్గా బతికిండ్రు కదా, ఇప్పుడు బాగా అయింది, బాగా ఫామ్ హౌస్కి వెళ్ళిండ్రు కదా, అట్లా వెళ్ళిండ్రు కదా, ఇప్పుడు కరెక్ట్గా అయిందిలే మీకు అంటే వాళ్ళకి ఈగో సాటిస్ఫాక్షన్ వింటారు కదా, ఇంత బాగున్నారు ఇప్పుడు బాగా అయింది అని మాట్లాడుతున్నారు. రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర చాలా ఉంది కావాలని చేస్తున్నారు, వీళ్ళ మమ్మీ కావాలని చేసింది, ఇదంతా 15 years నుంచి ప్లాన్డ్గా చేసుకున్నారు వాళ్ళు. 10 years నుంచి ప్లాన్ చేసుకొనే చేసిండ్రు ఇంత కావాలని. ఎక్కడ వీళ్ళ పిల్లల పేరు మీద ఎక్కడన్నా పెట్టినారు నాకు తెలియదు. ఇప్పటికి ఏదో ఒక రోజు తీస్తాము, చస్తే కానీ వదలమంటున్నారు. దాదాపు అంటే రఫ్గా అట్లీస్ట్ నీకు కాల్స్ చేసిన వాళ్ళకి కావచ్చు, నీ దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళ అమౌంట్ ఫిగర్స్ ఇవి ఐడియా ఉంటాయి కదా, దాదాపు ఎంత అమౌంట్ అన్నది ఉంది అప్పు? డాక్యుమెంట్లో వచ్చింది 4.8 crore. 4.8 crores డెప్ట్ అన్నది ఉంది. ఓకే. లాస్ట్ టైం వచ్చి మాకు 40,000 ఇవ్వాల్సిన వాళ్ళు కూడా నాకు 40 lakhs ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మాకు తెలియదు అన్నాం కదా, మీకు తెలియదు కదా, మీరు ఎట్లా చెప్తారు నాకు 10 lakhs ఇవ్వాలి. ఒకరు వచ్చి 10 అంటారు, ఒకసారి వచ్చి 20 అంటారు, ఒకసారి వచ్చి 40 lakhs ఇవ్వాలి అంటారు. మేము జాబ్ చేస్తే 40 lakhs ఎప్పటికీ సంపాదించలేము. ఒకవేళ మేము మంచిగా జాబ్ చేసుకొని కష్టపడి ఏమైనా చేసినా, మేమేమైనా కొనుక్కున్నా, ఆధార్ కార్డు ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళారు కొంతమంది. ఒక అత్త వచ్చి మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పేరు మీద ఏమైనా ఉంటే మేము చూస్తాము. దే ఆర్ థింకింగ్ వీఆర్ స్టిల్ హ్యావింగ్ సంథింగ్.
అంటే ఏమన్నా ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ కొనుక్కున్నాను, చెక్ చేయడానికి. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి, నేను చెక్ చేస్తాను ఏమున్నాయో. మీ ఒక 10 సంవత్సరాలకైనా మీ పేరు మీద ఏం లేకుండా అంటే మేమేమీ సంపాదించుకోలేము అంటే వాళ్ళు చేసినవి ఏదన్నా మా పేరు మీద రాసి వెళ్ళారు. ఇప్పుడు 5 years తర్వాత నేను జాబ్ చేసి ఏమైనా కొనుక్కున్నా వాళ్ళు చేసినట్టే అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నీ పేరు మీద కానీ మీ తమ్ముడి పేరు మీద కానీ ఎటువంటి ప్రాపర్టీస్ అవి ఏమీ పెట్టలేదు పేరెంట్స్? ప్రాపర్టీస్ కాదు కదా, మేము ఉన్న దగ్గర ఉంటే మాకు హ్యాపీ. ప్రాపర్టీస్ గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు. వీ కెన్ ఎర్న్. ప్రాపర్టీస్ అన్నీ పోయి మేము అదే ప్లేస్లో ఉండి అందరి ముందు హ్యాపీగా ఉన్నా మేము హ్యాపీగానే ఉండేవాళ్ళం. బట్ అన్నీ పోగొట్టుకొని కూడా మోసం చేసిండ్రు ఆ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ 3 months బ్యాక్ మీ మమ్మీతో మాట్లాడానని చెప్పావు, అదే జైలు నుంచి ఫోన్ చేశారు, చెంచల్గూడ జైలు నుంచి ఫోన్ చేశారని చెప్పి. ఆ క్షణం ఎలా అనిపించింది నీకు? మమ్మీ ఏం చెప్పారు? ఇంటికి వస్తే మమ్మీ కనిపించకపోతే నేను చాలా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, నేను స్కూల్ నుంచి వచ్చేసరికి కాలేజ్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉండాలని తెలియదా అని అరిచేదాన్ని మమ్మీ మీద. ఈరోజు ఆఫీస్ నుంచి వస్తే ఒక్కరోజు కూడా మమ్మీ కనిపించదు. ఇంటికి వస్తే స్కూల్కి కాలేజ్కి కానీ ఎక్కడికైనా డాడీ వదిలేస్తేనే వెళ్ళేదాన్ని. ఈరోజు ఒక్కదాన్ని ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. రొటేషనల్ షిఫ్ట్స్లో నైట్ షిఫ్ట్ చేసుకుంటూ ఇంటికి వచ్చి వండుకోవాలి, తినాలి, షాప్ చూసుకోవాలి, జాబ్కి వెళ్ళాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పటికీ మమ్మీ వాళ్ళు వస్తే వాళ్ళు మాతో ఉంటే మీరు కావాలనే చేసిందంటారేమో, వాళ్ళు వచ్చి ఇక్కడికి గొడవ చేస్తారేమో. ఎవ్రీ మినిట్ భయంతో బతుకుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అన్నది ద క్వశ్చన్ మార్క్. అంటే సరే కెరియర్ వైజ్ ఇది ఆఫ్ కోర్స్ యూ హావ్ స్టార్టెడ్ ఎంఈ ఫిల్మ్స్, నువ్వు నీ సొంతంగా యు ఆర్ డూయింగ్ సంథింగ్. బట్ ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే ఈవెన్ కొన్ని రోజుల తర్వాత పేరెంట్స్ బయటకు వచ్చిన ఒకవేళ ఉండాలి కలిసి ఉండాలి అన్న సరే ఒక రకమైన భయంతోనే ఇంకా ఉండాలేమో కదా. భయం అయితే ఉంది, కానీ అందరం కలిసి ఉన్న రోజే మళ్ళీ హ్యాపీగా ఉన్నట్టు, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసిన రోజే మేము సక్సెస్ అయినట్టు. ఇప్పుడు మీ తమ్ముడు ప్రణీత్ కదా, సో ఇప్పుడు అంటే మీకు వీకెండ్స్ ఒకటి మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఈ వీక్ డేస్ అంతా కూడా మీ తమ్ముడు ప్రణీత్ ఎంఈ ఫిల్మ్స్ అంతా కూడా చూసుకుంటారు. తమ్ముడు షెఫ్. ఓకే. సో తనే మొత్తం ప్రిపేర్ చేస్తారు. ఐస్ క్రీమ్స్ అక్క ప్రొడక్షన్ చేస్తుంది, వీక్ ఆఫ్స్లో ప్రొడక్షన్ చేస్తాము. ఓన్ ప్రొడక్షన్ మాది. షాప్ అంతా మొత్తం తమ్ముడు చూసుకుంటాడు. నేను ఇలా మార్కెటింగ్ అవి ఇవి చూస్తున్నాను. అక్క ప్రొడక్షన్ ఫినాన్సెస్ అన్నీ అక్క చూసుకుంది, అకౌంట్స్. మాకు ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి, మా గోల్ అంటే ఎంఈ ఫిల్మ్స్ గ్రో అవ్వాలి. మేము మమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ మేము ఆన్సరబుల్గా ఉండాలి. మాకు అవసరం లేదు యాక్చువల్లీ, మా పేరెంట్స్ చేసింది అది. అంటే మీకు మాకు సంబంధం లేదు. బట్ డబ్బు లేకపోతే నథింగ్. మీతో ఒకరు మాట్లాడడానికి కూడా ఉండరు. 25 years నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కూడా ఈరోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడగలేదు. ఈ ఎంఈ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రనుష, సో 3 months అవుతుంది ఇది స్టార్ట్ చేసి. అఫ్కోర్స్ అంతకుముందు చీజ్ కేక్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 3 monthsలో ఎంఈ ఫిల్మ్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంఈ ఫిల్మ్స్ రెస్పాన్స్ అయితే బాగుంది, కాకపోతే మాకు లొకేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇంత లోపలికి ఎందుకు వచ్చాము అంటే ఎక్కడన్నా ఉంటే మన గొడవలు అవుతాయేమో అనేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. మేమేమనుకుంటున్నాము అంటే మల్టిపుల్ లొకేషన్స్లో ఉండాలి, మంచిగా గ్రో అవ్వాలి, ఫ్రాంచైజెస్ రావాలి, బల్క్ ఆర్డర్స్, పార్టీ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాము. సో అన్ని రకాలుగా ఎంఈ ఫిల్మ్స్ గ్రో అవ్వాలి అనేది మా గోల్. బట్ ప్రనుష అంటే ఇప్పుడు బయట ఎక్కడన్నా ఉంటే గొడవలు అవుతాయి అన్న దాంట్లో కూడా ఇంత దూరం రావటం జరిగింది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ మల్లంపేట్లో కదా ఇక్కడ లొకేషన్ అన్నది రావడం జరిగిందని చెప్తున్నావు. బట్ ఇలా ఎన్ని డేస్ అంటే ఎక్కడికి వెళ్తే ఎవరేమంటారు, ఈవెన్ అటాక్ చేస్తారో కొడతారో అన్న దాంతో ఎన్ని రోజులు దాచుకోలేం కాబట్టే మేము బయటకు వచ్చి జరిగింది చెప్పాలి అని అనుకున్నాము. అందరికీ తెలియదు ఏం జరిగింది, మేము ఏం చేస్తున్నాము అనేది. అట్లీస్ట్ దీని త్రూ అన్నా అందరికీ అర్థమవుతుంది వీఆర్ గోయింగ్ త్రూ అ లాట్, వీఆర్ సఫరింగ్ అని. బట్ బయటికి ఏదో ఒక రోజు రావాలి. చచ్చిపోతే కానీ వదలమన్నారు, చచ్చిపోయి సాధించేది ఏం లేదు. బ్రతికి ఏదన్నా హ్యాపీగా ఉండి మళ్ళీ నార్మల్ అవ్వాలి అని మా ప్రయత్నం. సో ఇప్పుడు వన్ డెవలప్ ఎంఈ ఫిల్మ్స్ అన్నది మీ డ్రీమ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆ ఇన్కమ్ తోటి
హ్యావ్ టు అంటే బిజినెస్ డెవలప్ చేసుకోవడం చేసుకో. కానీ లేదా మీ సస్టైనబిలిటీ అన్నది మెయింటైన్ చేయటం ఇదంతా కూడా నేను ఎంఏ ఫిల్స్ ఇంకొక 3 బ్రాంచెస్ వచ్చే వరకు నేను జాబ్ కంటిన్యూ చేస్తా. కొంచెం బిజినెస్ గ్రో అయినాక దెన్ ఐల్ బి 100% ఇంటూ దిస్. అప్పటి వరకు అయితే కష్టం. ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది Income ఉండాలి రావాలి. కాబట్టి ఎందుకంటే సడన్గా జాబ్ అది లేకుండా మళ్ళీ కష్టపడద్దు. చీజ్ కేక్స్ అమ్ముకున్నప్పుడు రోడ్ మీద కూర్చొని వర్షం పడేది, జూలై ఆగస్ట్ టైంలో వర్షాలు. ఒక్క చీజ్ కేక్ ఐస్ క్రీమ్ అమ్మితే 99 రూపీస్ వస్తాయి. 9:30 అవుతుంటే కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఇంకొకటి సేల్ అవుతుందేమో అని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. వీ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ వాస్. ఎందుకంటే ఒకటేసారి లగ్జూరియస్ లైఫ్ నుంచి ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోయింది. అంతకు ముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ప్రణూష? అంతకుముందు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇల్లు ఉంది, కారు ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, అందరూ ఉండే. వీకెండ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం, అంత బాగుండే లైఫ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ అయ్యేసరికి అది తీసుకోవడానికి చాలా మీకు కూడా అంటే ఇంత సడన్ గా ఒక థింగ్ ఇలా జరిగింది కదా, మీకు కూడా ఇంట్లో ఎక్కడ చిన్న సెన్స్ ఏమి అంటే మామూలుగా టెన్షన్ లో ఉండటము పేరెంట్స్ అలాగా? అది ఉండే. యాక్చువల్లీ ఒక 6 ఇల్లు అమ్మినప్పటి నుంచి అందరికీ అర్థమైంది ఏంటంటే లైక్ ఓకే ఇల్లు అమ్మేసిండ్రు, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దెమ్ అన్నట్టు. అప్పుడు అందరూ ఇంటికి రావడం స్టార్ట్ చేశారు. నాకు తమ్ముడికి ఏం తెలిసేది కాదు, ఎందుకు ఇంతమంది వస్తున్నారు ఒకసారి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. అంటే ఇంతకుముందు జస్ట్ చిట్టి మనీ కట్టడానికి వచ్చేవాళ్ళు, మనీ కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే చాలామంది వస్తారు మా దగ్గరికి, రిలేటివ్స్ వస్తూ ఉంటారు, చిట్ ఫండ్స్, డాడీ వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్ చాలామంది ఇంటికి వస్తుంటే వాళ్ళు పేరెంట్స్ తోటి మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. మాతోటి ఎప్పుడు ఏం కాంటాక్ట్ లేదు, ఓన్లీ రిలేటివ్స్ తోటి మేము మాట్లాడేవాళ్ళం. అది కూడా చాలా కొంతమందితోటి, చాలా క్లోజ్ రిలేటివ్స్ తోటి మాత్రమే మాట్లాడేవాళ్ళం. ఇదంతా అయ్యాక అసలు మేము ఎప్పుడు మొహం కూడా, వాళ్ళ పేరు తెలీదు, వాళ్ళని ఎప్పుడు చూడని కూడా లేదు. వాళ్ళు కూడా వచ్చి మీ పేరెంట్స్ ఎక్కడ అంటే అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. మమ్మల్ని అడగడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు వచ్చి ఎప్పటికి ఇస్తావు, ఇంకెప్పుడు ఇస్తావు, ఇంటికి వచ్చి గొడవ చేస్తాము, ఇవన్నీ అంటుంటే మాకేం అర్థం కాలేదు. నార్మల్గా అక్కతో షేర్ చేసుకుంటుండే, ఇట్లా అంటున్నారు అని. అప్పటికి కూడా మా పేరెంట్స్ ఏం చెప్పలేదు. నేను చాలా గట్టిగా అడిగా, ఎందుకు ఇంతమంది వస్తున్నారు, ఏమవుతుంది అసలు, ఎందుకు పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు, పైన వాళ్ళు, పక్కన వాళ్ళు అడుగుతున్నప్పుడు ఏమైంది, ఎందుకు ఇట్లా అడుగుతున్నారు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాకు ప్రశాంతత లేదా, అసలు ఏమైందో షేర్ చేసుకోండి అంటే వాళ్ళు సతాయిస్తున్నారు, మీరు సతాయిస్తే మేము ఎట్లా సర్వైవ్ అవుతాము, అట్లీస్ట్ మీరన్నా అర్థం చేసుకొని మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఏం అడగద్దు అని చెప్పింది. కరెక్టే కదా, వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ ఉంది, మళ్ళీ మేము కూడా ప్రెషర్ చేయడం ఎందుకు వాళ్ళని. వాళ్ళు ఏదో అవుతుంది అని అయితే తెలుసు, సంథింగ్ రాంగ్ అని, కాకపోతే ఎగ్జాక్ట్ ఏంటిది అనేది మాకు ఐడియా లేదు. ఇప్పుడు అట్లీస్ట్ ఏమన్నా ఐడియా ఉందా ఎప్పుడు బయటకి వస్తారు పేరెంట్స్ అని? ఏమన్నా బయటకు అయితే తెచ్చుకోవాలనే ఉంది మమ్మీ వాళ్ళని, కానీ మళ్ళీ మమ్మీ వాళ్ళతోటి ఉండాలి అంటే భయం వేస్తుంది. వాళ్ళ కోసం ఎవరైనా వచ్చి ఏమన్నా గొడవలు చేస్తారేమో అని. అంటే తెలియని వాళ్ళు కూడా కొంతమంది మంచిగా ఉన్నారు, అయ్యో పాపం ఇలా జరిగింది అని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇన్ని రోజుల నుంచి చూసిన వాళ్ళే వాళ్ళు కావాలని చేస్తున్నారు అని అంటున్నారు. ఒక 1-2 months ఫ్రెండ్షిప్ చేస్తేనే మనకి ఫ్రెండ్ గురించి ఏంటిది అనేది తెలుస్తుంది. 40 years నుంచి ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు అని చెప్పాడు. వెళ్ళి సైన్ చేసి పేరెంట్స్ని జైల్లో పెట్టారు. ఆయనే తీసుకెళ్ళి. అంటే ఆయన కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, ఆయన మనీ కూడా ఉన్నాయి, చాలా మంది అందరివి ఉన్నాయి, తను సైన్ చేశారు అట్లా. మళ్ళీ మేము ఆయనకి మనీ వాళ్ళు వెళ్ళిపోయాక కూడా మా మమ్మీ లాస్ట్ మూమెంట్లో అది పేపర్ ప్లేట్స్ మిషన్ తీసుకొని వచ్చారు. ఆ మిషన్ తీసుకొచ్చినప్పుడు మాకు ఏం అర్థం కాలేదు, ఏమవుతుంది ఇంట్లో తీసుకొచ్చి ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అని అనుకున్నాం. ఏదో ఒకటి చేసుకుంటా ఖాళీగా ఎందుకు ఉండడం ఆ టైంలో కూడా అని అన్నది. అది ఫిబ్రవరిలో అలా తీసుకొచ్చారు, వీళ్ళు ఏప్రిల్లో వెళ్ళిపోయారు. ఇల్లంతా అంటే అంత మెషిన్స్ మంచిగా ఉండేది, కొంచెం క్లమ్జీగా అవ్వడము, నెగటివ్ వైబ్స్ రావడము, అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఇది ఏంటిది ఏం అర్థం కాలేదు. అయిపోయాక సరే అది మనీ వస్తాయి కదా, అది తనకే ఇచ్చేసాము.
ఎందుకంటే వాళ్ళవి కూడా మనీయే. తను కూడా 60 years నుంచి కష్టపడి రిటైర్మెంట్ మనీ ఉన్నాయి. ఎవరివైనా మనీయే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే కష్టంతోటే వాళ్ళు వచ్చింది. ఎవరైనా మేమెంత కష్టపడ్డామో వాళ్ళు అంతకంటే ఎక్కువ కష్టపడే ఉంటారు. సో తనకి మనీ ఇచ్చినా కూడా స్టిల్ హీఈస్ నాట్ హ్యాపీ. మొత్తం ఇచ్చే వరకు మా మీద ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు భయం అవుతుంది. తను ఒక్కడనే కాదు, చాలామంది ఉన్నారు ఇలా. చాలామంది అంటే అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనీ పోతే పాపం వాళ్ళు ఎలా ఉన్నారు అని. నిజంగా లైఫ్లో జరిగింది వెరీ సాడ్, ఎవరికి జరగకూడదు. బికాస్ స్టేయింగ్ అవే ఫ్రమ్ పేరెంట్స్ డెఫినెట్లీ అసలు ఎవరికైనా చాలా చాలా బాధనిస్తుంది. అండ్ గ్లాడ్ దట్ అట్లీస్ట్ చాలామంది ఇంకా అసలు ఇంకేంటి లైఫ్ అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ నువ్వు కొంచెం తొందరగా కొంచెం ధైర్యంగా నిలబడ్డావు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై సిస్టర్. మా సిస్టర్ లేకపోతే మేము ఏం చేయలేము. వెళ్ళిపోయాక మేము మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాము. పిల్లలు దొరికితే ఎందుకు వదిలేశారు అన్నారు. దొరకడం ఏంటి, నేను అక్కడే ఉన్నా, అదే ప్లేస్లో ఉన్నా. నేను పారిపోతే దొరికిన ఆ మాట రావాలి, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నా పిన్ని వాళ్ళ ఇంట్లో. పిల్లలు దొరికితే ఎందుకు వదిలేశారు, చంపేయాల్సింది కదా, అప్పుడన్నా పేరెంట్స్ బయటకు వస్తారు. ఇలా చాలా మాటలు విన్నాము. చచ్చిపోండి, చంపేస్తాము, చచ్చిపోయే వరకు వదలము. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఇంత గోత్రూ అయ్యావు నువ్వు. యాజ్ ఐ సెడ్ ఇందాక చెప్పినట్టు అట్లీస్ట్ లైక్ ఇప్పుడు కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు, మళ్ళీ యూఆర్ డూయింగ్ జాబ్ అట్ ద సేమ్ టైం. ఎంఈ ఫిల్స్కి కూడా నువ్వు ఎక్కడ ఏం తక్కువ కాకుండా నీకు ఆ టైం కుదిరించుకొని కూడా నువ్వు నైట్ షిఫ్ట్స్ చేస్తూ మళ్ళీ నువ్వు డే టైంలో కూడా ఈవెన్ వీకెండ్స్ అవి చూసుకుంటూ ఉన్నావు. సో ఆల్ ఐ విష్ ఇఫ్ దట్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఎంఈ ఫిల్స్ గ్రో అవ్వాలి అని చెప్పి, సో ఇట్ హ్యాస్ టు బీ డన్. పైనుంచి గాడ్ మళ్ళీ చల్లగా చూడాలి అని కోరుకుంటూ, ఈవెన్ డెఫినెట్లీ మీరు ఎంత అచీవ్ చేసినా కెరియర్లో పక్కన పేరెంట్స్ కూడా ఉండాలి. వాళ్ళు లేకపోతే అది ఒక లోటే. ఇవన్నీ కూడా అన్ని సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా తొందరగా సెటిల్ డౌన్ అయ్యి మళ్ళీ మీరు అప్పుడు ఎలా అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీగా అందరూ ఉండేవాళ్ళు అలా ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ కూడా నీకు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను ప్రణూష. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ విత్ us. థ్యాంక్ యూ సో మచ్.